Hi, hello friends, welcome to Real Connect YouTube channel. Thank you for all your support. మీరందరూ నా వీడియోలు చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను జనరల్గా యాజ్ ఏ కామన్ మ్యాన్ అందరిలాగే నేను నా ఐడియాస్ కానీ నా మనసులో ఉన్నవి కానీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ప్రస్తుతం ఉన్న టాక్ ఆఫ్ ద టౌన్ బర్నింగ్ సబ్జెక్ట్ ఏంటంటే అల్లు అర్జున్ది. సో అల్లు అర్జున్ యాజ్ ఎవ్రీబడి నోస్ నిన్న అయిపోయింది, బెయిల్ వచ్చేసింది, ఇంటికి వచ్చేసిన తర్వాత అసలు ఒక్కటే వరద, అభిమానుల వరద. అభిమానులు అంటే మన అభిమానులు పోవడానికి ఛాన్స్ లేదు కదా ఇప్పుడు. కాబట్టి ఆయన్ని అభిమానించే సినీ ప్రముఖులు అభిమానులు అనమాట. సో ఎంతో మంది వచ్చి పాపం ఆయన్ని ఓదార్చి అసలు అయ్యో ఏదో జరిగిపోయింది అన్నట్టు వచ్చేవాడు, పోయేవాడు. అటు పొలిటికల్ వాళ్ళు, పొలిటీషియన్స్, పొలిటికల్ సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ సంబంధించిన వాళ్ళు అబ్బాబాబాబా ఎంతమంది వచ్చి పరామర్శించిపోతున్నారంటే నిజంగా అసలు వార్తలు ఫుల్ బిజీ అయిపోయింది. టీవీలో వాళ్ళు స్క్రోలింగ్ లేసి అసలు ఏ ఛానల్ ఏ న్యూస్ ఎలా కవర్ చేయాలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. కానీ ఫ్రెండ్స్, న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఒకటి ఆలోచిస్తే, సరే అల్లు అర్జున్ది తప్ప రైటా అనేది పక్కన పెడితే, ఒక్క రోజు జైలుకి వెళ్ళినందుకు ఇంతమంది వచ్చి పరామర్శించిపోతున్నారు కదా. నిజంగా మీరు మనసున్న మనుషులు ఎవరైనా ఆలోచించండి. ఒక్కళ్ళు ఇందులో పరామర్శించడానికి వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు? ఎంతమంది బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉంటే ఆ పిల్లోడిని చూసి వచ్చారు? ఇది ఒక రకంగా అంటే నాకు సెల్ఫిష్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. అంటే నిజంగా సపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఒక్కరోజు జైలుకి వెళ్ళొచ్చిన అల్లు అర్జున్కి ఇవ్వాలా? లేదు హాస్పిటల్లో ఉన్న ఆ ఫ్యామిలీకి ఇవ్వాలా? ఆ మహిళ చనిపోతే వాళ్ళ పడే బాధలకి, వాళ్ళకున్న ఫ్యూచర్కి, ఒక తల్లి లేని పిల్లోడు అనాథ అయిపోయినందుకు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలా? ఏంటో అసలు ప్రపంచం ఎటుపోతుందో నాకు అర్థం కావట్లేదు. మీడియా కానీ, పెద్ద పెద్ద వాళ్ళు కానీ, ఎవరైనా ఒక్కళ్ళైనా ట్విట్టర్లో ప్రతి కూడా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అంటారు తప్ప అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్, ఎనీబడి విజిటెడ్ దేర్ ఫ్యామిలీ అని మాత్రం ఎవరు ట్విట్టర్లో పెట్టరు. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఎవరికి మంచి జరిగింది, ఎవరికి చెడు జరిగింది అంటే, చివరికి అందరినీ ఫూల్స్ చేస్తూ చక్కగా మెగా ఫ్యామిలీ వచ్చి అల్లు అర్జున్ గెలిచాడు. అల్లు అర్జున్ వెళ్ళి మళ్ళీ ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్ళారు. కుటుంబ సమేతంగా అందరూ కలిసి వెళ్ళారు. మళ్ళీ హగ్ చేసుకున్నారు. బాయ్ మనమందరం ఒకటే, జనాలు పిచ్చోళ్ళు అని చెప్పాడు. మళ్ళీ ఇటుపక్క నాగబాబు ఇంటికి కూడా వెళ్ళారని చెప్పి అంటున్నారు. సో ఓకే, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళంతా ఫ్యామిలీ. సో ఏదో మిస్టేక్ జరిగిపోయింది మామయ్య అన్నట్టు టీవీలో స్క్రోలింగ్లు పెట్టేస్తున్నారు కదా. తప్పు అయిపోయింది మామయ్య, క్షమించి మామయ్య అని ఒక యూట్యూబ్ తంబనేలు, ఏదో జరిగిపోయింది పోనీలే మామయ్య అని ఇంకో యూట్యూబ్ తంబనేలు, తగ్గేదేలే అని చివరికి మరి అల్లు అర్జున్ తగ్గాడా? లేదు, మన రిలేషన్స్ని ఎందుకు పోగొట్టుకోవాలనుకుని నిజంగా వెళ్ళి కలిసి వచ్చాడా? అంటే ఇక్కడ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అసలు నిజంగా వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఈ పిచ్చోల్లాగా అభిమానులు కొట్టకజేస్తున్నారా? ఈ ఫ్యాన్స్కి నిజంగా ఏది కరెక్ట్ ఏది తప్పు తెలుసుకోలేక ఇప్పుడు ఫుల్స్ అయిపోయారేమో అని నా ఫీలింగ్. మొన్నటిదాకా సినిమా నియం అని చెప్పేసి మెగా అభిమానులు గొడవ చేస్తున్నారని చెప్పి అదొక పెద్ద న్యూస్. ఇప్పుడేమో మళ్ళీ మెగా అభిమానులు అర్జున్ అభిమానులు కలిసిపోయారని చెప్పి ఇదొక న్యూస్. బాబా పిచ్చెక్కిపోతుంది మొత్తానికి. సో బేసిక్గా నేను షేర్ చేసుకోవాలనుకున్న నా మనసులోది ఏంటంటే, అల్లు అర్జున్ని పరామర్శించడానికి వచ్చే వాళ్ళందరికీ, అయ్యా ఓ సినీ పెద్దలారా, మీరు ఒకరోజు జైల్లో ఉన్న అల్లు అర్జున్ని పరామర్శించడానికి వచ్చారు. ఆయనకు 100 కోట్లు వస్తుంది, ఆయనకి ఏమీ కాదు, హ్యాపీగా ఉంటాడు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి మీరు అందరూ ఆ చంటి పిల్లగాడు ఎలా ఉన్నాడో పరామర్శించరండి. మీరు చాలా గొప్పవాళ్ళు. ఆ తల్లిపోయిన బాధలో ఆ భర్త ఎలా ఉన్నాడో, తల్లిపోయిన బాధలో ఆ పిల్లలు ఎలా ఉన్నారో పలకరించండి, మీరు గొప్పవాళ్ళు. భార్యను పోగొట్టుకున్న బాధలో ఆయన ఎలా ఉన్నాడో పలకరించండి, మీరు గొప్పవాళ్ళు. మీ గొప్పతనం చాటుకోవడానికి దయచేసి ఇలాంటివి ఏమన్నా చేయండి అయ్యా. ఆల్రెడీ అల్లు అర్జున్కి పొద్దున్న లేస్తే జనాలు కలుస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ నేనేమి నెగిటివ్గా ఏం మాట్లాడట్లేదు, నేను చాలా పాజిటివ్గానే మాట్లాడుతున్నాను. మీరు నిజంగా చాలా గొప్పవారు, మీ వల్ల సినిమాలు వస్తున్నాయి, సినిమాల వల్ల 10 మంది బాగుపడుతున్నారు, సినిమాలు తీసుకుంటున్నారు. కానీ
మీలో మీరు సెల్ఫిష్గా గుంపుగా ఒకరినొకరు పరామర్శించుకోవటాలు లాంటివి కాకుండా మీ ఫ్యాన్స్కి మీ అభిమానులకి ఏదైనా జరిగితే పరామర్శించడానికి వెళ్ళండి. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు అభిమానులు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఏంటి అంటే మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం కలిసిపోయారు. అందరూ ఇక మంచిగా పండగలకి భోజనాలకి ఒకరింటికి ఒకరికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ కథలో ఫూల్స్ ఎవరయ్యా అంటే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసిన మీరు. సో ఇప్పుడు ఇది ఒక రకంగా గేమ్ చేంజర్కి శుభసూచకమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా అల్లు అర్జున్ సినిమా ఆపారని చెప్పేసి ఇప్పుడు గేమ్ చేంజర్ మీద పగబట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సో ఇంకా గేమ్ చేంజర్ మీద పగబట్టారు. ఎందుకంటే వాళ్ళు కలిసిపోయారు కదా. మొన్న నాగేంద్ర బాబు వచ్చి వీడి మనోడే, వీడి సినిమా కూడా చూడండి అని చెప్పాడు. తర్వాత కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో ట్విట్టర్లో కొంచెం ఘాటుగా స్పందించినట్టు మాత్రం మీడియాలో చెప్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖము, విడిపోతే ఏం జరుగుతుందో తెలుసా అన్న టైపులో ఏదో ట్వీట్ పెట్టారని చెప్పేసి టీవీలన్నీ నిన్న మొన్న మారుమోగినాయి. సో బేసిక్గా ఎండ్ ఆఫ్ ద డే డబ్బున్నోడే, డబ్బు లేనో డబ్బులోనేడే. సో ఈ పరామర్శలన్నీ ఆ ఫ్యామిలీకి ఎవరైనా ఇవ్వగలిగితే సో థ్యాంక్ యూ సో మచ్. అలా మీ అభిమానాన్ని నిజంగా మీరు చాటుకోగలిగితే. అల్లు అర్జున్ గారు మెగా ఇంటికి వెళ్ళారు, అందరి ఇళ్ళకి వెళ్ళారు. అలాగే ఒక్కసారి మీరు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించరండి. ఓకే, ఎందుకంటే అది ఒక మానవతా దృక్పథంతోనైనా మీ తప్పు ఉండకపోవచ్చు. థియేటర్లో జరిగిన విషయంలో అది మీ తప్పు ఉందా మీ లేదా అనేది ఆబ్వియస్గా మన చట్టం తన పని తాను చేసుకోపోతుంది అని చెప్పి అనే వరడు ఒకటి మనకు సరదాగా వాడుతూ ఉంటారు. సో అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ దయచేసి ఒక్కసారి ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శించరండి. అప్పుడు మీ గొప్పతనం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీకు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ పెరిగిపోయారండి ఈ ఇన్సిడెంట్ వలన. అంటే మొన్నటిదాకా మీరు ఎవరిగో తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ఆబ్వియస్గా దీంతో తెలిసిపోయారు. సో కాబట్టి మీ అభిమానాన్ని ఇంకొంచెం పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీలైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో నేను ఎవరి ఫీలింగ్స్ హర్ట్ చేయడానికి మాట్లాడలేదండి. జస్ట్ నాకు అనిపించింది నేను చెప్పాను. హోప్ నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదనుకుంటా. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.